ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మామ్నూర్ విమానాశ్రయం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. భూసేకరణ పూర్తయిందని కేంద్రం, రాష్ట్రం కలిసి ప్రాజెక్టుని వేగవంతం చేస్తున్నామని చెబుతున్నాయి. అయితే విమానాలు ఎప్పుడు ఎగురుతాయి? వరంగల్ ప్రజల కళ ఎప్పుడు నిజమవుతుంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 1990లలో నిజాం పాలనలో నిర్మించబడిన మామునూరు విమానాశ్రయం ఒకప్పుడు దేశంలోనే పెద్ద ఎయిర్ స్ట్రిప్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. 1981 తర్వాత వాణిజ్య విమాన సర్వీసులు నిలిచిపోయి అప్పటి నుండి విమానాశ్రయం పునరుద్ధరణపై ఎన్నో హామీలు వచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఇటీవలి పరిణామాలతో ప్రాజెక్టు ముందుకు కదులుతోంది. అవసరమైన అదనపు భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. ఆధునిక టెర్మినల్, 2500 మీటర్ల రన్వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, భద్రతా సదుపాయాలతో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. అంచనా వ్యయం సుమారు 850 కోట్లని కేంద్ర పౌర విమానయాన శాఖ పేర్కొంది. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే వరంగల్, హన్మకొండ, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణకు భారీ ప్రయోజనం చేకూరనుంది. పర్యాటకం, ఐటీ, పరిశ్రమలు, విద్య, వైద్య రంగాలకు కొత్త అవకాశాలు లభిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట వంటి పర్యాటక కేంద్రాలకు దేశ విదేశాల నుంచి రాకపోకలు పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రజల్లో ఒక ప్రశ్న మాత్రం అలాగే ఉంది. శంకుస్థాపన ప్రకటనలకే పరిమితం కాకుండా నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయి? కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు విమానాశ్రయాన్ని 2.5 ఏళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో పనులు సాగుతున్నాయని ఇటీవల తెలిపారు. ఇదిలా ఉండగా మామ్నూర్ విమానాశ్రయం అభివృద్ధి అంశంపై రాజకీయ క్రెడిట్ వార్ కూడా కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ బీజేపీ నేత ఈ ప్రాజెక్టు పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా భూసేకరణ ప్రాజెక్టు అమలులో తమ పాత్ర కీలకమని చెబుతోంది. మామ్నూరు విమానాశ్రయం ఉత్తర తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉంది. కానీ ప్రజలకు ఇప్పుడు కావాల్సింది కొత్త హామీలు కాదు, పనులు వేగంగా పూర్తి చేసి విమాన సర్వీసులను ప్రారంభించడం. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపెప్పుడు వస్తుందో చూడాలి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మా NSR న్యూస్.